సంచలనాలు ఉంటాయి, సంచలనాలు చట్టబద్ధంగా ఉంటాయి. ఓకే, శ్రీనివాస్ గారు, సంచలనాలు ఉంటాయి, ఖచ్చితంగా చట్టబద్ధంగా ఉంటాయి. ఒకటి, సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకటైతే కొంత ఈ అంశం విషయంలో ఎందుకు ఇంకా కొంత అక్కడక్కడ పెళ్లి మొగ్గలేయటం అవనివ్వండి, జవాబుదారీతనం రాకపోవడం, ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అంటే ఏం చేస్తే ఇంకా సెట్ అవుతుంది, దీనికి ఏంటి పరిష్కారం? అంటే ఇందులో రాజకీయ కోణమే ఉంటుందా కేవలం? ఇప్పుడు వీళ్ళని ఫిక్స్ చేయటం ఒకటే కాదు, వీళ్ళు చేసినటువంటి ఆ అవినీతిని బయటకు తీసుకురావడంతో పాటు ఆ డబ్బును వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనో ఏదో అంటున్నారు యనమల రామకృష్ణుడు గారు. ఆయన ఏంటంటే ఇప్పుడు దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేయడమా, ఇప్పుడు మీరు అన్నారు ఏది అతను వెంకటరెడ్డి ఆ మైనింగ్ కార్పొరేషన్, ఇప్పుడు అతను జేపీ వెంచర్స్ ఎంత అమౌంట్ అది 860 కోట్లు ఏమో, దానికి అతను ఫిక్స్ చేయాలా. ఏది అది ప్రభుత్వానికి రావాల్సిన ఆ డబ్బుకి ఎన్ఓసి ఎలా జారీ చేస్తాడు వెంకటరెడ్డి? పైపెచ్చు వాళ్ళ గ్యారంటీలు 120 కోట్లు కూడా వెనక్కి ఇచ్చేశారు. జేపీ వెంచర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గ్యారంటీ ఆ 120 కోట్లకి ఇతన్ని బాధ్యుని చేయాలి. ఎవరు? వెంకటరెడ్డి. అదే కాదు, వాసుదేవరెడ్డి ఆ బేవరేజెస్ కార్పొరేషన్, ఒక బ్రాందీ ఆ కేసులోనే 250 రూపాయల కమిషన్, బీర్ కేసులో 50 రూపాయల కమిషన్, కమిషన్లే 3113 కోట్లని వీళ్ళు ఫిక్స్ చేసిన దీంట్లో మనం చూసాం 9560 కోట్లు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు పోయింది. ఏది? ఎక్సైజ్లో. దానికి వాసుదేవరెడ్డిని ఫిక్స్ చేసుకోవాలా. అట్లాగే టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు, ధర్మారెడ్డి మరి వీళ్ళంతా కూడా ఇలా పరారైపోవటం, పత్తా లేకుండా పోవటం. గతంలో అమ్మ దగ్గులు, పిండారీలు అని ఉండేవాళ్ళు, ఏది ఓళ్ల మీద పడి దోచేసేవాళ్ళు. వాళ్ళని మించిన దోపిడీ జరిగినట్టుగా గత 5 ఏళ్లలో అడవిలో క్రూర మృగాలు గనక ఎలా పడ్డాయో అట్లా పడ్డారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తోంది కూడా ఏంటి? ఫిక్సింగ్, ఒక హంటింగ్ నడుస్తుంది. కానీ దీనికే ఏదో అయిపోతున్నట్టు రావణ కాష్టం, గగ్గోలని అంటున్నారు. క్లియర్ కట్గా వాళ్ళు చట్టపరంగానే తీసుకుంటున్నారు కదా చర్యలు. వాళ్ళేమో గగ్గోలు పెడుతున్నారు, ఆయన ఏంటి ఢిల్లీ పోయి ధర్నా కూడా చేశాడు. వీళ్ళేమో కొంతమంది అసలు ఏం చేయటం లేదు, ఇంకెప్పుడు వాడు ఎవరు ఆ జయసూర్య అనేవాడిని తీసుకొచ్చి డిఎస్పీగా అక్కడేయటం ఏంటి, గంగాధర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్పీగా పెట్టడం ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు తెలుగుదేశంలో కూడా కొంతమంది వీళ్ళేంటి ఈ విధంగా మాట్లాడుతున్న దీంట్లో. ఆయన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళంతా కూడా పద్ధతిగా వెళ్తున్నారు. మృగ వేట నడుస్తుంది. మృగాలను వేటాడేటప్పుడు కూడా ఏం జరుగుద్ది? వలలేస్తారు, మామూలుగానే పతులు దవ్వుతారు, గుంతల్లో పడేయి పట్టుకునే పనిలో భాగంగా అనేక రకాలైనటువంటి చేస్తున్నారు దీంట్లో. మరి ఒక పద్ధతిగా నడుస్తోంది అన్నమాట. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు నిన్న లండన్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏది? పాస్పోర్ట్కి వెళ్ళి అక్కడ రెన్యూవల్ చేసుకున్నట్టున్నారు ఇద్దరు దంపతులు కూడా. ఆయన ఇంకా అసలు లండన్ వెళ్ళటానికి మరి లెటర్ పంపించారా కోర్టుని? ఇంతవరకు ఆయన పర్మిషన్ అడిగారా? కోర్టు ఆయనకు అనుమతిస్తుందా? పాస్పోర్ట్ రెన్యూవల్కి నిన్న వెళ్ళారంటే ఇంకా బీచాన సర్దేస్తున్నాడని మనకి ఇవాళ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వీళ్ళు రాజకీయం చేస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ఎవరి దారిన వాళ్ళు పత్తా లేకుండా పోతున్న పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా వేటాడాలి, తీసుకురావాలి. వాళ్ళు ఆ కబ్జా చేసినటువంటి భూములు కానీ, లేకపోతే ఈ దోపిడీ చేసినటువంటి ఈ ధనం కానీ అంతా కూడా వెనక్కి తీసుకురావాలా. 1,75,000 ఎకరాలు ఇవాళ అన్యాక్రాంతం అయిపోయిందంట. 22A అసైన్డ్ ల్యాండ్స్ రాయలసీమలోనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు, ఆయన కుటుంబం 20,000 ఎకరాలు. ఇవన్నీ రివ్యూ చేయాలేమో, ఎవరెవరికి 22A ల్యాండ్స్ ఇచ్చారు, లేకపోతే ఎలా లబ్ధి జరిగింది, ఎంత నష్టం వాటిల్లిందని. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతోనేమో జవహర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మేనల్లుడు అక్కడ భూదందాలు 1,400 ఎకరాలని, అక్కడ చుక్కల భూములని, ఆ 22A నుంచి మినహాయింపులు పెద్ద ఎత్తున. దీంట్లో ఆ జీవో 584 ఏదో అది రిలీజ్ చేయటం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు. ఇప్పుడు ఈ భూములు ఈ 1,75,000 ఎకరాలు మరి జవహర్ రెడ్డిని ఫిక్స్ చేస్తారా, లేకపోతే ధనుంజయ రెడ్డిని ఫిక్స్ చేస్తారా? ఇవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే అసెంబ్లీ సెషన్స్లోనే మనకి వీటన్నిటిపైన స్పష్టత